అందరికీ నమస్కారం. శ్రీ వెంకట్ ఛానల్ కి స్వాగతం. మీ వాణి కృష్ణ. ఈ రోజు జీడిమాడి తోటలో రైతులు పండించే పంట, వారి కష్టం గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు చిన్న సన్నకారు రైతులు వారి జీవితం గురించి చూద్దాం. ఒక ఎకరానికి జీడిమాడి తోటలో ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం మరియు ఎంత మిగులుతుంది చూద్దాం. తోటను సంవత్సరం అంతా జాగ్రత్తగా చూసుకుంటే పంట కాలం దాదాపు 4 నెలలు ఉంటుంది. మిగతా 8 నెలలు చెట్లను బాగు చేయడం, దున్నించడం, కొత్త మొక్కలు వేయడం మరియు నీళ్లు పోయడం సరిపోతుంది. రైతు మరియు రైతు కూలీలు సూర్యోదయానికి ముందే లేచి పొలం వెళతారు. చెట్టు కింద కాయలు ఏరి చెట్టు మీద ఉన్న కాయలు కోసి సేకరించిన తర్వాత ఒక రాశిగా పోస్తారు. జీడిమాడి కాయల నుంచి గింజలను వేరు చేస్తారు. ఒలిచిన గింజలను ఇంటికి తీసుకొచ్చి ఎండబెట్టి అందులో నాసిరకం గింజలను గ్రేడింగ్ చేసి మంచివి మాత్రమే బస్తాలో పోసి నిల్వ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. జీడిమాడి తోటలు శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఒక ఎకరానికి 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. దాదాపు 4 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు ఏమీ రాకపోతే వచ్చే దిగుబడి, మరియు అకాల వర్షాలు వస్తే ఈ దిగుబడి రాకపోవచ్చు. అన్ని పరిస్థితులు బాగుంటే ఈ దిగుబడి వస్తుంది. ఒక బస్తా ఖరీదు 12,000 అంటే 48,000 వస్తుంది. రైతుకు సంవత్సరం పెట్టుబడి పోయి మిగిలేదేమీ ఉండదు. 2 ఎకరాలు గల రైతు భార్య పిల్లలతో ఎలా బతుకుతాడు? దళారులు మరియు వ్యాపారస్తులు ధర నిర్ణయిస్తారు. రైతులకు లాభం లేదు. మా అబ్బాయి కోసం ఆన్లైన్ లో జీడిపప్పు కొంటే 1 కేజీ దాదాపు 1,200 రూపాయల వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ ధర పొందుతున్నారు. ఇంత కష్టపడిన రైతుకు నష్టం వస్తుంది. కొంతమంది జీడిమాడి తోటలు తొలగించి ఇతర పంటలు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రైతులు పొందవలసిన లాభం మొత్తం దళారులు, వ్యాపారస్తులు పొందుతున్నారు. రైతుకు లాభం రావాలంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కొనాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేయాలి. రైతుకు మద్దతు ధర చేకూర్చకపోతే జీడిమాడి తోటలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. చేయూత ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైతే రాజు మరియు రైతు కూలీలు క్షేమం ప్రభుత్వ ధ్యేయం అన్ని చోట్ల రాస్తారు, పుస్తకాల్లో ఉంటుంది. ఈ నినాదం నిజం అవ్వాలంటే తాను పండించిన పంటను తాను గిట్టుబాటు ధర నిర్ణయించుకునే స్థితికి రైతు రావాలి. ఇదే మనందరి సంకల్పం కావాలి. నేను రైతు బిడ్డను. రైతు కష్టం చూస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ప్రభుత్వం వరకు ఈ వీడియో చేరి రైతులందరికీ లాభం మరియు మంచి జరగాలని మనం అందరం ఆశిద్దాం. రైతులందరూ ఐక్యంగా ఉంటే ఎప్పటికైనా రైతే రాజు అవుతాడు. రైతుకు భూమాత అనుగ్రహం, విశ్వమంత నిండి ఉన్న మహాదేవ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై కిసాన్, జై జవాన్, జై హిందూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.